హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆటో డిస్టైజేషన్ కోర్స్. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఆటో డిస్టైజేషన్ ఎలా చేయాలనేది నేర్పిస్తానండి. సో మై నేమ్ ఈజ్ మంగారావు అరేపల్లి. యూ కెన్ కాల్ మీ యాజ్ ఏఎంఆర్. ఐఎమ్ ఫ్రమ్ ఆరోహి సూయింగ్ ఎంటర్ప్రైజెస్. ఓకే, మన వీడియో టైటిల్ వచ్చేసి మాస్టరింగ్ ఆటో డిస్టైజేషన్ ఇన్ విల్కమ్ ఈ 4.5. ఓకే, సో ఆటో డిజిటైజేషన్ ఎలా చేయాలి, ఏ టు జెడ్ అన్నీ మీరు నేర్చుకోవచ్చు. మనకు కావాల్సిందల్లా ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. వెల్కమ్ డిజిటైజేషన్ సాఫ్ట్వేర్ వాడుతున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్, వెల్కమ్ ఎంబ్రాయిడరీ స్టూడియో డిజిటల్ ఎడిషన్. సో ఇది నేను వాడుతున్నాను. మీరు కూడా వెల్కమ్ వాడొచ్చు. లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా డిజిటైజేషన్కి వాడొచ్చు. లేదంటే వెల్కమ్ 2025 ట్రయల్ వర్షన్ కూడా ఉంది, 2 వీక్స్. మీరు డైరెక్ట్గా వెల్కమ్ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి ప్రీ వర్షన్, ట్రయల్ వర్షన్ 2 వీక్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆటో డిజిటైజేషన్ అంటే చాలా ఈజీ అండి. మీకు నాలెడ్జ్ లేకపోయినా, అంటే డిజిటైజేషన్ నాలెడ్జ్ అంటే పంచింగ్ ఎలా చేయాలి అనేది తెలియకపోయినా మీరు నేర్చుకొని చేసుకోవచ్చు. చాలా ఈజీ. ఓకే, ఈ ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైతే ఆల్రెడీ ఎంబ్రాయిడరీ బిజినెస్ రన్ చేస్తున్నారో, అంటే ఎంబ్రాయిడరీ మిషన్ నుండి బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అలానే డిజైనర్స్కి, అలానే హౌస్ వైఫ్స్కి, హాబీగా కూడా ఈ డిజిటైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మగ్గం వర్క్ తీసుకుంటే, మగ్గం వర్క్ అది మాన్యువల్గా చేయాలి. సో అది టైం టేకింగ్ ప్రాసెస్. మన దగ్గర సాఫ్ట్వేర్ ఉందనుకోండి, మన క్రియేటివిటీ మనం అప్లై చేసుకోవచ్చు. ఆ, మన ఇమాజినేషన్, క్రియేటివిటీని బట్టి డిజైన్స్ రెడీ చేసి మనం మిషన్ మీద వర్క్ చేస్తే అది అవుట్పుట్ వచ్చినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఫోటోని మనం డిజైన్ ఫైల్లో కన్వర్ట్ చేసుకొని ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటే మనకి అవుట్పుట్ మంచిగా వస్తుంది. అలానే మీరు ఈ కోర్స్ నేర్చుకొని డిజిటైజర్గా కూడా జాబ్స్ ట్రై చేయొచ్చు. మీ ఓన్గా మీరు డిజైన్ రెడీ చేసుకొని అదర్స్కి సెల్ చేయొచ్చు. సో కోర్సు స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్, వాట్ ఈజ్ డిజిటైజేషన్? డిజిటైజేషన్ అంటే ఏంటి? కన్వర్టింగ్ ఆర్ట్ వర్క్ ఆర్ ఇమేజెస్ ఇంటూ ఎంబ్రాయిడరీ స్టిచెస్. మన దగ్గర ఉన్న ఫొటోస్ కానీ, లోగోస్, ఇమేజెస్, ఆర్ట్ వర్క్ని ఎంబ్రాయిడరీ స్టిచ్ ఫైల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా చేస్తామంటే సాఫ్ట్వేర్లో చేస్తాం. వాట్ ఈజ్ ఆటో డిజిటైజేషన్? మనం మాన్యువల్గా చేయకుండా సాఫ్ట్వేర్ సహాయంతో ఆటోమేటిక్గా డిజైన్ ఫైల్ అనేది రెడీ చేస్తాం. సో ఆటోమేటిక్గా డిజైన్ అనేది ఇమేజ్ నుంచి స్టిచ్ ఫైల్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా డిజైన్ అనేది రెడీ అవుతుంది. ఆటోమేటిక్ కన్వర్షన్ ఆఫ్ ఇమేజ్ ఇంటూ ఎంబ్రాయిడరీ ఆబ్జెక్ట్స్ విత్ మినిమం మాన్యువల్ ఎఫర్ట్. అంటే మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ చూద్దాం. మనకి ఆటో డిజిటైజేషన్ వస్తే బెనిఫిట్స్ ఏంటి? స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే తక్కువ టైంలో డిజైన్ రెడీ చేసుకోవచ్చు. సో ఇది ఆటోమేటిక్ కాబట్టి ఎఫిషియన్సీ ఉంటుంది. బిగినర్ ఫ్రెండ్లీ, అంటే మీకు డిజిటైజింగ్ స్కిల్స్ లేకపోయినా డిజైన్ రెడీ చేసుకోవచ్చు. అంటే జస్ట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, మీ దగ్గర ల్యాప్టాప్ ఉండి, మీ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటే ఆటో డిజిటైజేషన్ అనేది మీరు చేయవచ్చు. ఓకే, సో బేసిక్ షేప్స్, కలర్ రికగ్నైజేషన్ అది మొత్తం సాఫ్ట్వేరే రికగ్నైజ్ చేసి ఆటోమేటిక్గా డిజైన్ ఫైల్ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కాస్ట్ ఎఫెక్టివ్, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా మనమే సాఫ్ట్వేర్లో చేస్తున్నాం కాబట్టి టైము సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది. ఎందుకంటే మనం డిజైనర్కి అమౌంట్ ఇచ్చే పని ఉండదు, డిజైన్ రెడీ చేయించుకోవట్లేదు కాబట్టి మన ఓన్గా మనమే డిజైన్ చేసుకుంటాము. సో టైం సేవ్ అవుతుంది, మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. అలానే ఈ ఆటో డిజిటైజేషన్ మల్టిపుల్ ఇమేజ్ టైప్స్ని సపోర్ట్ చేస్తుంది. అంటే మన సాఫ్ట్వేరు జేపీజీ ఫార్మాట్, పిఎన్జీ ఫార్మాట్, బిఎంపి, వెక్టర్ ఇమేజెస్ అన్నిటిని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ స్కాన్డ్ డిజైన్ ఫార్మాట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఫొటోస్ అనేవి మనం ఏదైతే ఆటో డిజిటైజేషన్లో డిజైన్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటో కానీ, లోగో కానీ క్లియర్గా ఉండాలి. లోగో, ఇమేజ్ కానీ, ఫోటో కానీ క్లియర్గా ఉంటే మనకు ఆటో డిజిటైజేషన్లో ఎంబ్రాయిడరీ డిజైన్ స్టిచ్ ఫైల్ అనేది క్లియర్గా వస్తుంది, అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది. ఓకే, సో ఆటో డిజిటైజేషన్ చేయాలంటే మనకి మెయిన్ హై క్వాలిటీ ఇమేజ్ ఉండాలండి. ఓకేనా? మన దగ్గర ఉన్న ఫోటో క్లియర్గా ఉండాలి. ఫోటో కానీ, ఇమేజ్ కానీ వెక్టర్ ఫైల్స్ కదా, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. అట్లీస్ట్ 200 నుంచి 300 డిపిఐ ఉండాలి. మనకి రెజల్యూషన్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా అవుట్పుట్ వస్తుంది. అలానే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ క్లటర్స్ ఉండకూడదు, బ్లర్ ఉండకూడదు,
షాడోస్ ఉండకూడదు, ఎక్కువ బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్స్ లేకుండా సాలిడ్ కలర్స్, సింపుల్ కలర్స్ ఉండి షార్ప్ లైన్స్ క్లియర్గా మనకి ఇమేజ్ ఉంటే, క్వాలిటీ బాగుంటే మనకు అవుట్పుట్ కూడా మంచిగా వస్తుంది. నేను ఈ కోర్సులో ఆల్రెడీ చాలా బిట్ మ్యాప్ ఇమేజెస్, వెక్టర్స్, ఫొటోస్ అవన్నీ రెడీగా పెట్టాను. అవన్నీ మనం ఆటో డిజిటైజేషన్లో డిజైన్ ఫైల్స్గా కన్వర్ట్ చేసి చూద్దాం. ఓకేనా? పేషెన్సీతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో చూడండి. ఈ కోర్సు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ కోర్స్ మీరు నేర్చుకుంటున్నారంటే చాలా లక్కీ, కంగ్రాట్స్. ఎందుకంటే మీ ఓన్గా మీరు డిజైన్ రెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కోర్సులో నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇది ఆటో డిజిటైజేషన్ కదా, అంటే ఓన్లీ మన ఫోకస్ ఆటో డిజిటైజేషనే కాకుండా మీ ఓన్గా డిజైన్ రెడీ చేస్తారు కదా, అసలు ఫస్ట్ బేసిక్స్ అనేది తెలియాలి మీకు. అంటే మనం ఈ వెక్టర్ ఫైల్ కానీ, ఫోటో కానీ, ఇమేజ్ కానీ సాఫ్ట్వేర్లో ఎలా ఓపెన్ చేయాలి, క్రాపింగ్ ఎలా చేయాలి, ఆటో డిజిటైజేషన్ ఎలా చేయాలి, డిజైన్ రెడీ అయ్యాక మనం ఈఎంబి ఫార్మాట్లు ఎలా సేవ్ చేసుకోవాలి, అలానే మెషిన్ సపోర్ట్ చేసే ఫార్మాట్లు ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, డిజైన్ అనేది సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎలా సేవ్ చేసుకోవాలి, డిజైన్ ఎలా ప్లే చేసి చూడాలి, ఇవన్నీ మీకు కవర్ అవుతాయి. ఏ టు జెడ్ అన్నీ కవర్ అవుతాయి. సో మీరు పేషెన్సీతో వన్ బై వన్, అంటే వీడియోస్ వన్ బై వన్ చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్యాక్వర్డ్ వెళ్ళి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ చూసి అర్థమయ్యే వరకు చూసి ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? సో లెట్స్ కంటిన్యూ.